ఇది మీకు తెలుసా? అసలు తాజ్ మహల్ ఎలా కట్టారో? ఈ తాజ్ మహల్ను షాజహాన్ ఆయన వైఫ్ అయిన ముంతాజ్ కోసం ఎంతో ఇష్టంగా కట్టిన కట్టడం. దీనిని చాలామంది డిజైనర్స్తో ప్లానింగ్తో కట్టారు. తాజ్ మహల్ చుట్టూ ఉన్న వైట్ మార్బుల్ చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం దానిని గమ్, జాగరీ, ఫ్రూట్ పల్ప్ ఎక్సెట్రా వంటి వాటిని కలిపి దానిని స్ట్రాంగ్గా మార్చారు. మీరు గమనిస్తే తాజ్ మహల్ ఉదయం పింక్ కలర్లోనూ, మధ్యాహ్నం బ్రైట్ వైట్ కలర్లోనూ, అలాగే మూన్ లైట్లో గోల్డెన్ కలర్లోనూ కనిపిస్తుంది. కొంతమంది నమ్మేది ఏంటంటే తాజ్ మహల్ను సెల్ఫ్ క్లీనింగ్ ప్రాపర్టీ అంటారు. బై ద వే, మీరు తాజ్ మహల్ని చూసారా? ఫ్రీగా ట్రైన్ ఎక్కవచ్చు. అన్ని ట్రైన్స్ కాదు. ఉత్తరప్రదేశ్లో సీఎం గారు ఉమెన్స్కి జనరల్ క్లాసెస్లో ఫ్రీ ట్రావెల్ చేయవచ్చు, కానీ అది కొన్ని ట్రైన్స్ మాత్రమే. అలాగే తమిళనాడులో ఉమెన్స్కి అలాగే సీనియర్ సిటిజన్స్కి ఆర్డినరీ స్లీపర్స్లో ఫ్రీగా ట్రైన్ నడుపుతున్నారు ఎక్సెట్రా. ఇలాంటి కొన్ని దేశాల్లో కూడా ఫ్రీగా నడుపుతున్నారు. బై ద వే, మీరు ఎప్పుడైనా ఫ్రీగా ట్రైన్ ఎక్కారా? ఇది మీకు తెలుసా? మన ఇండియాలో మ్యాడ్ హనీ కూడా ఉంది. ఇది మన ఇండియాలోని రేర్గా దొరుకుతుంది. ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇందులో గ్రేయాన్ టాక్సిన్స్ ఉంటాయి. దీనిని 1 లేదా 2 స్పూన్లు తాగడం కూడా అంత మంచిది కాదు. దీనివల్ల లో బ్లడ్ ప్రెషర్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఎక్సెట్రా వంటి ప్రమాదకరమైన వ్యాధులు రావచ్చు. ఇది టర్కీ, నేపాల్ అలాగే యూఎస్లోని కొంత ప్రాంతాల్లో ఉంటుంది. బై ద వే, మీరు ఎప్పుడైనా మ్యాడ్ హనీని చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. ఇది మీకు తెలుసా? మగవాళ్ళ గొంతు దగ్గర ఎత్తుగా ఉండడం ఎప్పుడైనా మీరు గమనించారా? దానిని యాడమ్స్ యాపిల్ అని అంటారు. ఇది మగవాళ్లకు 12 నుంచి 16 సంవత్సరాల్లో పెరుగుతుంది. ఇది వాళ్లకు ప్యూబర్టీలో పెరుగుతుంది. ఇది వాళ్ళ లారెంక్స్ దగ్గర చుట్టుకొని ఉంటుంది. దీనివల్ల మగవాళ్ళలో వాయిస్ గట్టిగా రావడం జరుగుతుంది. కానీ ఇందులో వింత విషయం ఏంటంటే ఇది ఆడవాళ్ళకు కూడా పెరుగుతుంది, కానీ మగవాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువగా పెరుగుతుంది. అది కూడా వాళ్ళ ప్యూబర్టీ ఏజ్లో. బై ద వే, మీ వయసు ఎంత? కామెంట్ చేసేయండి. మీకు తెలుసా? ఈ థియేటర్ సీక్రెట్స్ ఎవరు చెప్పారు? మీకోసం నేను చెబుతా. థియేటర్లో ఎప్పుడు మిడిల్ సీట్స్ బుక్ చేయండి. దీనివల్ల స్క్రీన్ అలాగే సౌండ్ బాగా కనపడుతుంది, అలాగే వినబడుతుంది. థియేటర్ వాళ్ళు ఎక్కువగా క్లీన్ చేయరు, కాబట్టి మీరు తిన్న వాటిని సీట్ కింద కాకుండా మీ ముందర పడేస్తే వాళ్ళకు ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మీకు కొన్న టికెట్ కన్నా పాప్కార్న్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆ పాప్కార్న్ ద్వారా థియేటర్ వాళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తాయి. బై ద వే, మీరు రీసెంట్గా చూసిన మూవీ ఏంటి? కామెంట్ చేసేయండి. ఇది మీకు తెలుసా? ఆదివారం అసలు ఎందుకు సెలవు ఇస్తారో? ఇది బ్రిటిష్ కాలం నుంచి మొదలైంది. బ్రిటిష్ వారు వారమంతా పనులు చేయించుకునేవారు భారతీయులతో. దీన్ని సహించని మన భారత పౌరుడైన నారాయణ మేఘాజీ భారతీయులకు విశ్రాంతి కావాలి, ఉద్యమాలు పాల్గొనాలి అని ఈయన బ్రిటిష్ వారికి ఆదివారం సెలవు ఇవ్వాలని కోరగా వారు నిరాకరించడంతో ఈయన 1881లో స్ట్రైక్ చేశారు. ఇది 1889 వరకు కొనసాగింది. చివరకు బ్రిటిష్ వారు 1889లో ఆదివారం రోజున సెలవుగా ప్రకటించారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బై ద